టైటిలింగ్ యాక్ట్ అనేది ఎవరి ఇనిషియేషన్ వలన వచ్చింది? ఇది నా క్వశ్చన్. దేశంలో 1989 నుంచి ఒక అధ్యయనం జరుగుతుంది. అధ్యయనం సారాంశం ఏంటి? ఈ దేశంలో స్పష్టమైనటువంటి టైటిల్ ఇచ్చేటువంటి చట్టం లేనందువలన దేశంలో అనేకమైనటువంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. దేశ అభివృద్ధికి ఇన్వెస్ట్మెంట్ కూడా తీసుకురావడం కష్టమవుతుంది. ఇతర దేశాల నుంచి ఈ దేశంలో పెట్టుబడి పెట్టాలనుకున్న పారిశ్రామికవేత్తలు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈనాటి వరకు దేశంలో ఉండేటువంటి రెవెన్యూ చట్టం ఏంటి? ప్రిజంప్టివ్ యాక్ట్. అంటే నీకు ఈ భూమి కలిగి ఉన్నావు అన్నటువంటి ప్రిజంప్షనే తప్ప టైటిల్ నీకే ఉందని స్పష్టంగా చెప్పేటువంటి యాక్ట్ దేశంలో లేదు. లేకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం గడిచిన 40 సంవత్సరాల నుంచి అధ్యయనం చేస్తుంది ఏం చేయాలి అని. దానికి ఒక కమిషన్ను వేశారు, మధ్యన అనేక రిపోర్టులు తెప్పించారు. ప్రపంచంలో ఇతర దేశాలు టైటిలింగ్ యాక్ట్ తెచ్చినటువంటి విధానాన్ని అధ్యయనం చేశారు. ఫైనల్గా బీజేపీ ప్రభుత్వం నీతి ఆయోగ్కి రిఫర్ చేసింది. ఈ అన్ని అధ్యయనాల తరువాత నీతి ఆయోగ్ ఒక డ్రాఫ్ట్ తయారు చేసింది. అదే టైటిలింగ్ యాక్ట్ డ్రాఫ్ట్. అయితే కేంద్ర ప్రభుత్వం ఎందుకు చట్టం చేయలేదు? ఎందుకు చేయలేదంటే భూమి అనేటువంటి వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వ జాబితాలో ఉంది కనుక భూమికి సంబంధించినటువంటి చట్టాలు శాసనసభలు చేయాలి. దేశంలో ఉన్న అన్ని శాసనసభలకు ఈ డ్రాఫ్ట్ని మీరు చట్టం కింద చేయండి అని చెప్పి రాష్ట్రాలకు పంపించడం జరిగింది. అంటే ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి చట్టం డ్రాఫ్టు ఎవరి వద్ద నుంచి వచ్చింది? ఫైనల్గా నేడు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, మోడీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ చట్టం తీసుకొచ్చింది దేశ ప్రయోజనం కోసం, దేశంలో అభివృద్ధి కోసం, దేశంలో ఉండేటువంటి భూమి గల వాళ్ళ హక్కుల్ని రక్షించడానికి కోసం, ఈ దేశంలో గ్రామాల్లో ఉండేటువంటి వివాదాలకు కారణమైనటువంటి ప్రశాంతమైన జీవనం సాగడం కోసం, దశాబ్దాల తరబడి కోట్లలో నలిగిపోతున్నటువంటి భూమి హక్కుదారులకు రక్షణ కల్పించడానికి కోసం ఈ చట్టం తేవడం జరిగింది. ఈ చట్టం శాసనసభలో అప్రూవల్ అయింది. ఆనాడు కూడా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు కూడా ఉన్నారు శాసనసభలో. మీరు చట్టం చూడలేదు ఆ రోజు? ఎందుకు శాసనసభలో మీరు దాన్ని బహిష్కరించలేదు? ఆనాడు చట్టం అది చట్టం చేయబడదంటే ఆ చట్టాన్ని అంగీకరించిన మీరందరూ కూడా దొంగలే కదా. అలాగైతే మీరు చెప్పిన ప్రకారం దొంగలే అవుతారు మీరు. అసలు రాష్ట్ర ప్రభుత్వం ఏంటి? ప్రధానమంత్రి దొంగ అవ్వాలి. అలాగైతే భూములు కొట్టేయడానికి చట్టం తెచ్చారని మీలాంటి వాళ్ళు ఒక ముఖ్యమంత్రి ఒక క్యాబినెట్లో ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడితే అర్థం ఉందా దేనికి? ఏమైనా మీరు చట్టాన్ని చూసే మాట్లాడుతున్నారా? తెలియక మాట్లాడుతున్నారా? మోసగించడానికి మాట్లాడుతున్నారా? మీకు మీరు ఒక్కసారి చెప్పుకోండి. ప్రభుత్వంలో ఉండేటువంటి వ్యక్తి ఒక చట్టం గురించి ఇలా మాట్లాడొచ్చా? నేను అడుగుతున్నాను మిమ్మల్ని. దేశంలో ఒకరి ఆస్తి ఇంకొకరు లాగేసుకోవడానికి మన తాలూకు రాజ్యాంగం అసలు అనుమతిస్తుందా? పాస్బుక్ మీద బొమ్మ ఉంటే భూమి లాగేసుకుంటారని ఒక క్యాబినెట్ మంత్రి చెప్తుంటే ఈ రాష్ట్రంలో ఉండే విజ్ఞానవంతులందరూ ఏమైపోయినట్టు? ఈ రాష్ట్రంలో ఉండేటువంటి న్యాయవాదులంతా ఏమైపోయినట్టు? ఈ రాష్ట్రంలో చట్టం తెలిసినటువంటి చైతన్యవంతులంతా ఏమైపోయినట్టు? ఒక రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్ని ఇలా తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయొచ్చా? ఒక క్యాబినెట్లో ఉండేటువంటి వ్యక్తి ఇలా మాట్లాడొచ్చా? విజ్ఞులైనటువంటి పౌరులు ఆలోచించాలని మీకు ఆలోచిస్తుంది. ఈవేళ ఏమైపోయిందని కాదు. రాజకీయ పార్టీలు అంటే ప్రజల్ని
చైతన్యవంతులను చేయాలి, వాస్తవాల వైపు నడిపించేటువంటి పని చేయాలి. అది మన బాధ్యత. దానికోసమే రాజకీయ పార్టీలు ఉంటాయి. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి పనిచేస్తూ ఉండాలి. బెటర్ సొసైటీ నిర్మాణానికి ప్రయత్నం చేయాలి. మీరు ఏ దిశలో పని చేస్తున్నారు? ప్రధానమంత్రి ఈనాడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వంతో మీరు కలిసి పోటీ చేసినటువంటి ప్రభుత్వం తెచ్చినటువంటి చట్టాన్ని ఇంకొక చోట ఆ చట్టం దొంగది, భూములు లాక్కోవడానికని చెప్తున్నారు. అసలు నిజంగా మీరు ఏ స్థితిలో ఉన్నారో, ఏ పరిస్థితుల్లో ఉన్నారో మీరు అర్థం చేసుకోండి. అసలు ప్రజలకు ఎందుకు చెప్పడం అయ్యా? మీరు ప్రధానమంత్రిని అడగండి, ఈ చట్టాన్ని డ్రాప్ చేసేద్దాం దేశంలో అని చెప్పండి. నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి డ్రాఫ్ట్ అనేది దొంగ డ్రాఫ్టు, ప్రజల ఆస్తుల్ని కొట్టేయడానికి ఉపయోగపడే డ్రాఫ్ట్ అని చెప్పండి. మీరు చెప్పగలరా? ఖండించగలరా? ప్రధానమంత్రి చట్టం తేవడం తప్పని మీ ముఖ్యమంత్రి చెప్పగలరా? చెప్పలేడు. ఎవరికి చెప్తున్నారు? అమాయకులైనటువంటి ప్రజలకు చెప్తున్నారు. ఏ అమాయకులైనటువంటి వినియోగదారుల్ని చైతన్యపరచాలో, ఎవరి బెటర్మెంట్ కోసం పని చేయాలో వారిని మరింత తొక్కిపెట్టే పని మీరు చేస్తున్నారు. కరెక్ట్ కాదు కదా. ఇంకో మంత్రి నేను చెప్తాడు, సర్వే స్టోన్ పైన జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉంది, ఆ భూములు దొబ్బేయాలనుకుంటున్నారు. ఏమిటి మీ మాటలు? సర్వే స్టోన్ మీద ఒక రాయి మీద బొమ్మ ఉన్నంత మాత్రాన భూములు కొట్టేయడానికి అవకాశం ఉందా? ఎందుకు ఆనాడు ఒక బొమ్మ వేశారు అని అంటే, వేస్తే మీకు అది అబ్జెక్షన్ కావచ్చు, కానీ ప్రభుత్వం తాలూకా ఇదేమిటి ఆలోచన ఏంటి? 100 సంవత్సరాలుగా సర్వే జరగలేదు. ఆంధ్రప్రదేశ్లో సమగ్రమైనటువంటి సర్వే చేయలేదు. మన దగ్గర ఉన్న రికార్డ్స్ అన్నీ బ్రిటిష్ వారు చేసినటువంటి రికార్డ్సే ఉన్నాయి. సర్వే అనేది చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ కనుక, చాలా సుదీర్ఘమైన కాలం వెచ్చించాలి కనుక, ధనాన్ని పెట్టుబడి పెట్టాలి కనుక, ఒక మంచి టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాలి కనుక బహుశా చేయలేకపోవచ్చు. అన్ని ప్రభుత్వాలు వైఫల్యించారు. మీరు కూడా అప్పటికి 4 సార్లు 5 సార్లు తెలుగుదేశం ప్రభుత్వం కూడా మీరు కూడా చేయలేకపోయినారు. ఎందుకు చెప్తున్నా? అది నవ్వుతారు. దానివల్లనే పాలిటీషియన్స్కి ఏం తెలియదన్న భావన వచ్చేస్తుంది బయట. ఆ డ్రాఫ్ట్ ఎవరు తయారు చేశారు? కేంద్ర ప్రభుత్వం తయారు చేసింది. ఎందుకు చేసింది? ఈ దేశంలో భూమికి టైటిల్ అనేది లేదు, ప్రిజంప్టివ్ టైటిల్ మాత్రమే ఉంది మనకి ఇప్పటి వరకు ఈ దేశంలో ఉండేటువంటి రెవెన్యూ చట్టాలు. చట్టం నీదేమో అని అనుకోవడమే తప్ప, కానీ నీది అని ఖచ్చితంగా చెప్పగలిసినటువంటి చట్టం మన దగ్గర లేదు. ఆ చట్టం తేవడానికి కోసమే ఈ ఎక్సర్సైజ్. కేంద్ర ప్రభుత్వం ఎందుకు చేయలేదని అంటే, కేంద్ర ప్రభుత్వం దగ్గర భూమి అనేది లేదు, చట్టం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది. అందుకోసం భూ చట్టం అనేది రాష్ట్రం చేయాలి. నేను అది చెప్పాలి, బీజేపీకి చెప్పాలి వాళ్ళది. ఈ డ్రాఫ్ట్ తయారు చేసినటువంటి మీరు జత కట్టినటువంటి బీజేపీ ప్రభుత్వం ఏదైతే నేడు ఉందో కేంద్రంలో, వాళ్ళకి చెప్పాలి ఈ చట్టాన్ని మీరు దొంగ చట్టాన్ని తెచ్చారనే దమ్ముంటే చెప్పాలి. లేదు ఈ చట్టాన్ని మార్చండి అనేనా చెప్పాలి. రాష్ట్రంలో మాట్లాడినందువల్ల ప్రయోజనం ఏంటంటే, నేను సాఫ్ట్వేర్ ఏంటండి? మనం ఏం తయారు చేస్తే చట్టం ఏది అప్రూవ్ చేస్తే అది సాఫ్ట్వేర్ వస్తుంది దాంట్లో. అదే ఏమి అది ఒట్టి బండి బోకు మాటలు ఇవన్నీ. చట్టం ఏంటి? ఏ చట్టం శాసనసభ అప్రూవ్ చేస్తే దానికి కావాల్సిన సాఫ్ట్వేర్ వస్తుంది. ఇవన్నీ కన్ఫ్యూజ్ చేసి ఏదో మేము పెద్ద మేధావులని చెప్పడానికి కోసం చేసే ప్రయత్నం. సింపుల్. నేను అడుగుతుంది ఒకటే, ప్రధానమంత్రిని మీరు తప్పట్టగలరా? నీతి ఆయోగ్ని మీరు తప్పట్టగలరా? ఈ చట్టాన్ని మార్చమని మీరు దమ్ముంటే చెప్పగలరా? అది చేయకుండా ఇవన్నీ ఎందుకంటారు? ఈ డ్రాఫ్ట్ ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసిందా? అనే కాదు, తెలుసు వాళ్ళకి అవన్నీ. అమాయకమైనటువంటి రైతాంగాన్ని నచ్చజెప్పి ఓట్లు వేయించుకునే కార్యక్రమం తెలియదని నేను అనుకోను. తెలియదండి, మామూలు సాధారణ అడ్వకేట్కి తెలుసు. అది ఈ అడ్వకేట్స్కి ఒక ఆవేదన ఉంది. ఆవేదన ఏంటంటే, కింది స్థాయి కోర్టుల్లో మరి వాయిద్యాలకి అవకాశం లేనటువంటి చట్టం వచ్చేస్తుంది, మనకు సంబంధించి వర్క్ లోడ్ అనేది లేకుండా అయిపోతుంది అన్నటువంటి బాధన ఉంది. ఇవాళ చాలా కోర్టుల్లో ఉండేటువంటి వివాదాలు, అసలు దేశంలో ఉండే వివాదాల్లో 68% భూమికి రిలేటెడ్. అవి ఎక్కడ ఉన్నట్టు కింద కోర్టుల్లోనే చాలా ఎక్కువ ఉన్నాయి.
అవి లేకుండా అయిపోతాయి అన్నది, అలిటిగేషన్ లేకపోతే మా వృత్తి సంగతి ఏంటన్నటువంటి ఆవేదన వాళ్ళకు ఉంటే ఉండొచ్చు. నేనేం వాళ్ళని తప్పు పట్టడం లేదు. దానికి ఇంకో మార్గం చూద్దాం. కానీ దేశ ప్రయోజనాల కోసం ఒక ప్రభుత్వం తెచ్చినటువంటి, మేధావులు తెచ్చినటువంటి చట్టాన్ని వ్యతిరేకించడం అనేది రాజకీయ పార్టీగా తప్పది. 89 నుంచి ఈవేళంతా 2002కి వాళ్ళు డ్రాఫ్ట్ ఇచ్చారంటే ఎన్ని సంవత్సరాలు? 5-20 అవతల 20 42 సంవత్సరాలు దగ్గర అధ్యయనం జరిగినటువంటి ఒక విషయం. మధ్యన వాద్వా అనేటువంటి ఒక కమిషన్ వచ్చింది, కమిషన్ నివేదిక ఇచ్చింది, అనేక మంది మేధావులు తిరిగారు. ప్రపంచంలో అనేక దేశాలు ఈ చట్టాన్ని ఎప్పుడే తెచ్చేసాయి. ఈ చట్టాన్ని అనేక దేశాలు ఎప్పుడే తెచ్చేసాయి. భారతదేశంలో టైటిల్ ఇచ్చే చట్టం లేదంటే నవ్వుతున్నారు ప్రపంచంలో అందరూ. ఐదవ ఎకానమీ కలిగినటువంటి దేశంగా ప్రపంచంలో ఎదుగుతున్న భారతదేశంలో టైటిల్ ఇచ్చే చట్టం ఈవెంట్కి లేదని అంటే నవ్వుతున్నారు అందరూ. కన్క్లూజివ్ టైటిల్, ప్రిజంప్టివ్ టైటిల్, 2 రకాలు. ప్రిజంప్టివ్ అంటే కేవలం ఊహించుకుని నీకు ఉంటుందిలేని, ఖచ్చితంగా నీకు చెప్పరు. రేపు కన్ఫర్మ్ టైటిల్ ఇచ్చినప్పుడు ఆ టైటిల్ నేను ఆ భూమి నీకు అమ్మినప్పుడు ప్రభుత్వ రికార్డ్స్ ప్రకారం నువ్వు అది కొనుక్కున్నావు. అది కానీ రేపు దొంగదేని తేలితే ప్రభుత్వం కాంపెన్సేషన్ నీకు పే చేయాలి. ఎంత సెక్యూరిటీ అది? నువ్వెక్కడ కూడా ఏ భూమి కొనుక్కున్నా నీకు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత అది చెల్లదు అని వస్తే మనీ ఆడివ్వడం కాదు, ప్రభుత్వం నీకు డబ్బిచ్చుకోవాల్సిన అవసరం వస్తుంది. అంత పర్ఫెక్ట్ సిస్టమ్ వస్తుంటే అది ఆహ్వానించడం మానేసి రాజకీయ ప్రయోజనాల కోసం తప్పు మాటలు చెప్పి ఇప్పుడు కూడా ఇంకా మాట్లాడుతుంటే ఎలాగా రాజకీయాల్లో ప్రయోజనం పొందినారు. దురదృష్టం మన ఇల్లిటరేట్ సమాజం మనకు ఉంది కనుక అందులో పడిపోయినారు తెలియక. ఇంక ఇప్పుడు కూడా అదే మాటలు ఒక క్యాబినెట్ మంత్రి నిన్న వచ్చి ఆ బొమ్మ ఉంది దొబ్బేస్తాడు జగన్మోహన్ రెడ్డి అని అంటే నీకు తెలుసు కదా, తెలిసే చెప్తున్నావు. కానీ మాలాంటలు ఏమనుకుంటున్నాయి, వీళ్ళు క్యాబినెట్లో ఉండదలిసిన వాళ్ళైనా క్యాబినెట్లో ఉండొచ్చా వీళ్ళని అనిపిస్తుంది. రాజకీయ పార్టీలు బేసికల్లీ ఒక స్వచ్ఛంద సేవా సంస్థలు లాంటివి. ప్రజల్ని చైతన్యవంతులు చేయాలి తప్ప అయోమయంగా పెట్టడం, వాళ్ళ ఇగ్నోరెన్స్ని క్యాష్ చేసుకోవడం, వాళ్ళ బెటర్మెంట్ కోసం చేయాల్సినటువంటి పనుల్ని మానేసి వారిని గోతిలో తోయడం, ఇదంతా రాజకీయ పార్టీలు చేయాల్సినటువంటి పని కాదు. థ్యాంక్ యూ.